హలో ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఎక్సెల్లో హెచ్ లుకప్ ఇంకా ఎక్స్ లుకప్ ని ఎలా యూజ్ చేయాలో చూసుకున్నాం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ కూడా డిసైడ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ హెచ్ లుకప్. సో హెచ్ లుకప్ అందరికి వచ్చు. సో ఈక్వల్ టు హెచ్ లుకప్. లుకప్ వాల్యూ వచ్చి రవి అండ్ సో రవి, రామ్, సీత అందరి మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. సో అక్కడ నుంచి నేను మార్క్స్ ఇంకా సెక్షన్ తీసుకుని రావాలన్నమాట. ఓకే, సో లుకప్ వాల్యూ ఇచ్చేసాం. టేబుల్ అరే వచ్చి ఎంటైర్ టేబుల్ సెలెక్ట్ చేశాను, F4. సో ఇప్పుడు నేను ఫ్రీజింగ్ చేసుకోవాలి. అండ్ రో ఇండెక్స్ నెంబర్ వచ్చి నాకు మార్క్స్ కావాలి కాబట్టి 1 and 2. స్టూడెంట్ నేమ్ వచ్చి 1, మార్క్స్ వచ్చి 2. సో కామా 2. తర్వాత లాస్ట్ లో 0 బ్రాకెట్ క్లోజ్. సో రవి మార్క్స్ వచ్చి 25. ఇప్పుడు మనము రవి సెక్షన్ కూడా తీసుకుని రావాలి. సో సింపుల్, పైన ఫార్ములా మొత్తం కాపీ చేసుకోండి, మళ్ళీ కింద పేస్ట్ చేసి ఇక్కడ 2 ప్లేస్ లో 3 ఇవ్వాలి అంతే. సో ఇప్పుడు ఇందాక మార్క్స్ వచ్చాయి కదా, ఇప్పుడు సెక్షన్ వస్తుంది. సో ఇది మనకి హెచ్ లుకప్ అనమాట. సో సేమ్ మనం ఎక్స్ లుకప్ లో కూడా చేయొచ్చు. ఎక్స్ లుకప్ వాల్యూ వచ్చి రవి. సో రవిని సెలెక్ట్ చేసుకున్నాను నేను పైన. తర్వాత కామా లుకప్ అరే. సో రవి ఎక్కడ ఉందో ఆ అరే అంతా సెలెక్ట్ చేయాలి. సో ఆ అరే అంతా సెలెక్ట్ చేసేయాలి. ఓకేనా? F4 కామా రిటర్న్ అరే. ఇప్పుడు నాకు కావాల్సింది మార్క్స్. సో మార్క్స్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, F4 బ్రాకెట్ క్లోజ్ అంతే. సో నాకు 25 వచ్చేసాయి. సో హెచ్ లుకప్ తో పోలిస్తే వి లుకప్ కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం ఎట్ ఎ టైం 2 ఆన్సర్స్ అంటే మార్క్స్ ఇంకా సెక్షన్ రెండు ఎలా రావాలో చూద్దాం. సో ఈ రేంజ్ ఏదైతే మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ రేంజ్ నేను ఇంకా ఎక్స్టెండ్ చేశాను. ఓకే, సో లేకపోతే మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. సో మార్క్స్ నుంచి సెక్షన్ వరకు మొత్తం సెలెక్ట్ చేసుకుంది. ఓకే, F4 బ్రాకెట్ ఎంటర్. సో ఇప్పుడు మార్క్స్ ఇంకా సెక్షన్ రెండు వచ్చేసాయి. సో ఇదే విధంగా మనం హెచ్ లుకప్ లో కూడా చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెక్షన్ ఎరైజ్ చేస్తాము. సో ఇక్కడ ఫ్లేవర్ బ్రాకెట్స్ ఇవ్వాలన్నమాట, 2,3 ఇవ్వాలి. ఓకే, బట్ రిజల్ట్ వచ్చి రైట్ సైడ్ వెళ్ళింది, మనకి కింద రాలేదు. ఓకేనా? రిజల్ట్ ఇక్కడ రైట్ సైడ్ కి వెళ్ళిపోయింది, కింద రాలేదు. వేరే మీకు ఎక్స్ లుకప్ లో రిజల్ట్ కిందికి వచ్చింది, స్పిల్. ఓకే, సో ఇది. సో హెచ్ లుకప్ యూజ్ చేసుకుంటే మీకు ఈ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. వేరే వి లుకప్ లో మీకు డేటా కరెక్ట్ వస్తుంది. సో ఈ ఇష్యూ ఫిక్స్ చేయాలంటే మీరు మళ్ళీ ఇంకొక ఫంక్షన్ యూజ్ చేయాలి, ట్రాన్స్పోజ్. అప్పుడు రిజల్ట్ ఇలా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.